3 ఎకరాల పొలం, దాని కింద తరతరాలుగా తాకి ఉన్న అంతుచిక్కని రహస్యం. ఆ నిధిని వెలికి తీయడానికి 3 కొడుకులు చేసిన పిచ్చి ప్రయత్నం. చివరికి వారికి దక్కింది బంగారమా, లేక అంతకు మించినదా? అనగనగా రామాపురం అనే పచ్చని గ్రామం. ఆ ఊరిలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. రంగయ్యకు వ్యవసాయం అంటే ప్రాణం. జీవితాంతం మట్టిని నమ్ముకొని బతికాడు. కానీ అతనికి పుట్టిన 3 కొడుకులు మాత్రం తండ్రికి పూర్తిగా వ్యతిరేకం. వాళ్లకు పని అంటే బద్ధకం. పొద్దస్తమానం తిని చెట్టు కింద కబుర్లు చెప్పుకుంటూ ఆటలాడుకుంటూ కాలం గడిపేవాళ్ళు. రంగయ్యకు వయసు పైబడింది, ఆరోగ్యమూ క్షీణించింది. నా తర్వాత నా కొడుకుల పరిస్థితి ఏంటి అనే బెంగ ఆయన్ను తినేయసాగింది. ఒకరోజు రంగయ్య ఆరోగ్యం పూర్తిగా విషమించింది. మంచం మీద నుండి తన 3 కొడుకులను పిలిచాడు. నాయనల్లారా, నేనింకెంతో కాలం బతకను. కానీ పోయే ముందు మీకు రహస్యం చెప్పాలి. మనకున్న 3 ఎకరాల పొలంలో నా తాతల కాలం నాటి రంకెవిందులు పాతిపెట్టి ఉన్నాయి. అది ఎక్కడో నాకు సరిగ్గా గుర్తులేదు. నా తదనంతరం మా పొలం తవ్వి ఆ నిధిని తీసుకుని సుఖంగా బతకండి అని చెప్పి రంగయ్య కన్ను మూశాడు. తండ్రి అంత్యక్రియలు పూర్తయ్యాయో లేదో కొడుకుల కళ్ళు ఆ నిధి మీద పడ్డాయి. పారలు పట్టుకొని పొలానికి పరిగెత్తారు. మొదటి కొడుకు ఒక మూల, రెండోవాడు ఇంకో మూల, మూడోవాడు మధ్యలో. అలా నిధి కోసం ఆశలతో చెమటలు కక్కుకుంటూ 3 ఎకరాల పొలాన్ని జల్లెడ పట్టారు. మట్టిని తిరగేసి అంగుళం కూడా వదలకుండా తవ్వేశారు. కానీ వాళ్లకు చిల్లిగవ్వ కూడా దొరకలేదు. బొక్కపడిన పాత కుండలు, పెంకులు తప్ప బంగారం జాడలేదు. వాళ్ళు నిరాశతో కుప్పకూలిపోయారు. నాన్న మనల్ని మోసం చేశాడురా అని తిట్టుకున్నారు. అప్పుడే దారిలో వెళ్తున్న ఒక తెలివైన పెద్ద మనిషి వాళ్లను చూసి ఇలా అన్నాడు. ఎలాగూ పొలమంతా దున్నేశారు కదా, వర్షాలు పడే సమయం వచ్చింది, కాస్త విత్తనాలు చల్లి చూడకూడదు అని సలహా ఇచ్చాడు. గత్యంతరం లేక చేసిన కష్టం వృధా కాకూడదని విత్తనాలు చల్లారు. కొన్ని రోజులకి వర్షాలు బాగా పడ్డాయి. ఆశ్చర్యకరంగా గతంలో ఎన్నడూ లేనంతగా పంట బాగా పెరిగింది. పొలమంతా బంగారు వర్ణంలో మెరిసిపోతున్న పంటను చూసి ఆ కొడుకులు కళ్ళు చెదిరాయి. ఆ పంటను బజారులో అమ్మితే వాళ్లకు భారీగా డబ్బు వచ్చింది. ఆ డబ్బును చేతిలో పట్టుకున్నప్పుడు వాళ్ళకు అర్థమైంది, తండ్రి చెప్పిన నిధి భూమిలో లేదు, భూమిని నమ్ముకొని చేసే సేద్యంలో ఉంది అని. చూసారా ఫ్రెండ్స్, కష్టే ఫలి. మనం చిందించే చెమట చుక్కలే రేపటి విజయానికి విత్తనాలు. ఆ రోజు నుంచి ఆ 3 కొడుకులు సోమరితనాన్ని వదిలేసి గొప్ప రైతులుగా పేరు తెచ్చుకున్నారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.